ఈరోజు మనం కేవలం ఒక మామూలు ప్రేమ కథ గురించి మాట్లాడుకోవడం లేదు. అసాధ్యమైన సవాళ్లు, ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు మనిషి సహనం ఎంతటి అద్భుతాలు చేయగలదో చెప్పే ఒక వీరోచిత ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. నలమహారాజు, దమయంతి రాకుమారి వీరిద్దరి కథలో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలము, వారి అచంచలమైన సంకల్పాన్ని ఈ ప్రదర్శనలో వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు నేరుగా అసలు విషయంలోకి వెళ్దాం. అసలు మానవ సహనమనేది అతీంద్రియ శక్తుల ఆగ్రహాన్ని జయించగలదా? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది గదూ. ఈ అద్భుతమైన కథ ఒక బంగారు హంస ద్వారా చిగురించిన ప్రేమతో మొదలవుతోంది. ఒకరినొకరు కనీసం చూసుకోకముందే కేవలం ఆ హంస చెప్పిన మాటలు విని ఒకరి గుణాలపై మరొకరు మనసు పారేసుకుంటారు. అలా వారి మధ్య ఎంతో బలమైన అనురాగం ఏర్పడుతోంది. అయితే దమయంతి తండ్రి ఆమె కోసం స్వయంవరం ప్రకటిస్తాడు. అంటే రాకుమారి తనకిష్టమైన భర్తను ఎంచుకునే అద్భుతమైన అవకాశమన్నమాట. దమయంతికి నలుడిపోయున్న ప్రేమ ఎంత బలమైనదంటే స్వయంవరంలో ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు లాంటి సాక్షాత్తు నలుగురు దిక్పాలకులు అచ్చం నలుడి రూపంలోనే అక్కడికి వచ్చినా సరే ఆమె ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వలేదు. తన నిజమైన నలుడిని ఖచ్చితంగా గుర్తించగలిగింది. ఆమె ప్రార్థనకు ముగ్ధులైన ఆ దేవతలు సైతం ఆమెను మనసారా దీవించి అద్భుతమైన వరాలిచ్చారు. సరిగ్గా ఇక్కడే మన కథలోకి అసలైన విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతనే కలిపురుషుడు. స్వయంవరానికి ఆలస్యంగా వస్తున్న ఈ కలిపురుషుడికి అప్పటికే దమయంతి నలుడిని వివాహం చేసుకుందని తెలిసి విపరీతమైన కోపమొస్తుంది. ఎలాగైనా సరే వారి సంతోషాన్ని సర్వనాశనం చెయ్యాలని డిసైడ్ అవుతాడు. వారి జీవితంలో ఒక చిన్న తప్పు లేదా అపవిత్రత ఎప్పుడు జరుగుతుందా అని ఏళ్ల తరబడి కాచుకుని కూర్చుంటాడు. చాలా ఏళ్లపాటు సాగిన వారి సంతోషకరమైన జీవితం తర్వాత కలిపురుషుడు ఎదురుచూసిన ఆ క్షణం రానే వస్తుంది. ఒకరోజు అత్యవసరమైన పనివల్ల నలుడు ఆదమర్చి కాళ్లు కడుక్కోకుండానే బయటకొచ్చేస్తాడు. అదొక్కటే తడవుగా ఆ చిన్న పొరపాటును ఆసరగా చేసుకుని కలిపురుషుడు వెంటనే నలుడిని ఆవహిస్తాడు. ఆ క్షణం నుండి నలుడు మనసంతా పూర్తిగా కలి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తన దాయాది అయిన ద్వాపురునితో మోసపూరితమైన జూదమాడి కట్టుబట్టలతో సహా రాజ్యాన్ని మొత్తం కోల్పోతాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని అర్థం చేసుకున్న దమయంతి అప్రమత్తమై వెంటనే తమ ఇద్దరు పిల్లలను రథసారథి వార్ష్ణేయుడికి అప్పగించి సురక్షితంగా పుట్టింటికి పంపించేస్తుంది. ఇక్కడ్నుంచే వారి కష్టాలు ఊహించని స్థాయికి చేరుకుంటాయి. సర్వస్వం కోల్పోయిన ఆ రాజదంపతులు కటిక దారిద్ర్యంతో అంధకారమైన అడవిలోకి అడుగుపెడతారు. ఒకరోజు విపరీతమైన ఆకలితో ఉన్న నలుడు తన ఒంటిపై ఉన్న ఒకే ఒక్క వస్త్రాన్ని విసిరి కొన్ని పక్షులను పట్టుకోవాలని చూస్తాడు. కాని ఆ పక్షులు వేరే ఏవో కాదు, జూదంలో అతన్ని ఓడించిన ఆ మాయా పాచికలే. అవి ఆ బట్టను కూడా ఎత్తుకుపోతాయి. ఇంకేముంది, కట్టుకోవడానికి బట్టకూడా లేక దమయంతి కట్టుకున్న చీరనే సగం చుట్టుకుని వారు ఆ కీకారణ్యంలో నడవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. కథ ఇప్పుడు అత్యంత భావోద్వేగపూరితమైన చీకటి మలుపు తిరుగుతోంది. నలుడి మనసుపై కలిపురుషుడి చెడు ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యను సైతం వదిలించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఒక పాడుబడిన ప్రదేశంలో దమయంతి గాఢనిద్రలో ఉండగా ఆమె కట్టుకున్న చీర కొంగునే సగం చింపి ఆమెను ఆ భయంకరమైన అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడినుంచే వారిద్దరి కష్టాల ప్రయాణం రెండు వేర్వేరు దారుల్లో మొదలవుతుంది. ఒక్కసారి దమయంతి పరిస్థితి ఊహించుకోండి. నిద్ర లేచి చూసేసరికి భర్త లేడు. చుట్టూ భయంకరమైన అడవి. ఇంకెంత భయమేసి ఉంటుంది. దమయంతికి అడుగడుగునా ప్రాణాపాయం ఎదురవుతోంది. ఒకరోజు పెద్ద కొండచిలువ ఆమెను మింగబోవడం, ఇంకోసారి ఒక కిరాతుడు ఆమెను రక్షించినట్టే రక్షించి తప్పుగా ప్రవర్తించబోవడం, ఆ తర్వాత ఆమె వెంట వెళుతున్న వర్తకుల గుంపుపై ఏనుగులు విరుచుకుపడటం, ఇలాంటి ఎన్నో భయంకరమైన ప్రమాదాలను ఎదుర్కొంటోంది. కాని ఆమెలోని స్వచ్ఛమైన పతివ్రతా ధర్మం, అచంచలమైన సహనమే ఆమెను ప్రతి ప్రమాదం నుంచి ఒక కవచంలా కాపాడుతూ వచ్చాయి. మరోవైపు నలుడి పరిస్థితి చూస్తే అది కూడా ఏమీ బాగోలేదు. అడవిలో మంటల్లో చిక్కుకుని కాలిపోతున్న కర్కోటకుడు అనే మహాసర్పాన్ని నలుడు రక్షిస్తాడు. కాని ఆశ్చర్యంగా ఆ సర్పం తిరిగి నలుడినే కాటేస్తుంది. దీనివల్ల ఎంతో అందంగా ఆజానబాహుడిగా ఉండే నలుడు నల్లగా కురచగా ఉన్న ఒక వికృతమైన మరుగుజ్జుగా మారిపోయి బాహుకుడు అనే కొత్త పేరు పొందుతాడు. అయితే ఈ కాటు వెనక ఒక పెద్ద కారణముంది. ఎవరూ అతని సులువుగా గుర్తించకుండా ఉండటానికి, అలాగే అతన్లో తిష్టవేసుకుని కూర్చున్న కలిపురుషుడిని ఆ విషం లోపలకల్లోపలే దహించివేయడానికి ఆ సర్పం అలా చేస్తుంది. ఈ రెండు పరిస్థితులను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ రాజదంపతుల కష్టాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో అర్థమవుతుంది.
అప్పటిదాకా మహారాణిలా విలాసవంతమైన జీవితం గడిపిన దమయంతి ఎవరికీ తెలియకుండా సుబాహు మహారాజు అంతఃపురంలో సైరంధ్రి అనే పేరుతో ఒక సాధారణ దాసిలా జీవితం గడుపుతోంది. అలాగే నలుడు కూడా తన రాజసాన్ని కోల్పోయి ఋతుపర్ణ మహారాజు దగ్గర బాహుకుడు అనే వంటవాడిగా రథసారథిగా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ తమ నిజస్వరూపాలను దాచిపెట్టి అవమానాలను దిగమింగుతూనే బతుకుతున్నారు. కాని తమ అంతర్గత శక్తిని, ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. అలా కొంతకాలం గడిచాక సుదేవుడు అనే బ్రాహ్మణుడు దమయంతిని ఎట్టకేలకు గుర్తించి ఆమెను పుట్టింటికి చేరుస్తాడు. ఇక్కడ దమయంతి ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. ఆమె ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ వేస్తోంది. తన భర్తను వెతకడానికి బ్రాహ్మణులను అన్ని రాజ్యాలకు పంపి నిండు సభల్లో ఒకే ఒక్క ప్రశ్నను గట్టిగా అడగమంటోంది. అమాయకురాలైన భార్యను అడవిలో వదిలేసిన ఆ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని. ఈ ప్రశ్నకు ఎవడైతే ఎమోషనల్గా స్పందిస్తాడో అతనే తన నలుడు అని కనిపెట్టాలన్నది ఆమె వ్యూహం. దమయంతి వేసిన ప్లాన్ అద్భుతంగా పనిచేస్తోంది. ఋతుపర్ణుడి కొలువులో ఉన్న బాహుకుడే ఈ ప్రశ్నకు భావోద్వేగంగా స్పందించాడని ఆ బ్రాహ్మణుల ద్వారా దమయంతికి తెలుస్తోంది. అతనే నలుడని ఆమెకు గట్టి నమ్మకం కలుగుతోంది. అయితే అతన్ని వెంటనే తన దగ్గరకు రప్పించడానికి ఒక మైండ్ బ్లోయింగ్ వ్యూలుం పన్నుతోంది. అదే నకిలీ ద్వితీయ స్వయంవరం. మరుసటి రోజే దమయంతికి రెండో స్వయంవరం జరగబోతోందని ఋతుపర్ణుడికి కబురు పంపుతుంది. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క రాత్రిలో అంత దూరం రథాన్ని సునాయసంగా నడపగల అశ్వహృదయం తెలిసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో నలుడే అని ఆమెకు స్పష్టంగా తెలుసు. కథ ఇప్పుడు జెట్ స్పీడ్లో వెళ్తుంది. తెల్లవారేసరికి స్వయంవరానికి చేరాలని ఋతుపర్ణుడు బాహుకుడిని ఆజ్ఞాపిస్తాడు. బాహుకుడు అసాధారణమైన వేగంతో గాలిలో తేలుతున్నట్టుగా గుర్రాలను నడుపుతూ ఉంటే ఋతుపర్ణుడు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాడు. ఈ ప్రయాణం మధ్యలో ఒక ఆసక్తికరమైన మార్పిడి జరుగుతుంది. బాహుకుడి అశ్వవిద్యా నైపుణ్యానికి ఫిదా అయిన ఋతుపర్ణుడు తనవంతుగా బాహుకుడికి అక్షర్రువయం అనే అద్భుతమైన గణిత మరియు జూదవిద్యను ఉపదేశిస్తాడు. మరియు ఇది అద్భుతంగా దేన్ని స్పష్టం చేస్తుందంటే నలుడి కొత్త విద్య యొక్క శక్తిని. అక్షహృదయం నేర్చుకున్న మరుక్షణమే నలుడు తన కళ్ల ముందున్న ఒకే ఒక్క తాండ్ర చెట్టును, అంటే విభీతిక వృక్షాన్ని చూసి దానిపై ఖచ్చితంగా ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలున్నాయో క్షణాల్లో లెక్కించి చెబుతాడు. అతను నేర్చుకున్న ఆ విద్య ఎంత పవర్ఫుల్ అనేది ప్రాక్టికల్గా నిరూపించుకుంటాడు. ఇక్కడే మన కథలో ఒక భారీ టర్నింగ్ పాయింట్. ఈ అక్షహృదయం అనే పవిత్రమైన జ్ఞానం ఎప్పుడైతే నలుడిలోకి ప్రవేశించిందో అది అతని శరీరంలో పాకి ఉన్న పాము విషాన్ని పూర్తిగా దహించివేస్తుంది. ఆ దెబ్బకు ఇన్నాళ్లు అతన్లో దాగి ఉన్న కలిపురుషుడు భరించలేక గిలగిలలాడుతూ బయటకొచ్చేస్తాడు. తనను క్షమించమని నలుడిని బతిమాలుకుని ఇకపై మీ కథను వినేవారి దరిదాపుల్లోకి కూడా రానని ప్రమాణం చేసి ఆ పక్కనే ఉన్న తాండ్ర చెట్టును ఆవహించి అక్కడనుండి పారిపోతాడు. కథలో ఇదొక ఉత్కంఠభరితమైన ఘట్టం. రథం విదర్భరాజ్యానికి చేరుకుంటుంది. కాని అక్కడ చూస్తే స్వయంవరం ఏర్పాట్లు ఏమీ ఉండవు. బాహుకుడు రూపంలో ఉన్న నలుడు నేరుగా వంటశాలలో కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మనందరి మధ్యలో మెదిలే ఒకే ఒక ప్రశ్న, అంత వికృత రూపంలో ఉన్నతన్ని దమయంతి నిజంగా గుర్తించగలదా? దమయంతి చాలా తెలివిగా తన పిల్లలను వంటశాలకు పంపి వారు అతనితో ఎంత ఆప్యాయంగా ఉంటున్నారో గమనిస్తుంది. అంతేకాదు అతను చేసిన వంటరుచిని చూసి అతని ధర్మబద్ధమైన ప్రవర్తనను పరీక్షించి ఆ మరుగుజ్జు రూపంలో ఉన్నది ముమ్మాటికి తన భర్తేనని ఖచ్చితంగా నిర్ధారించుకుంటుంది. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన ఘట్టం. ఎన్నో ఏళ్ల వియోగం తర్వాత వారిద్దరి మధ్య భావోద్వేగభరితమైన కలయిక జరుగుతుంది. దమయంతి తన స్వచ్ఛతను నిరూపించుకుంటూ తానెప్పటికీ నలుడికి మాత్రమే భార్యనని, కేవలం అతని రప్పించడానికే తానీ రెండో స్వయంవరం నాటకమాడానని వివరిస్తుంది. అప్పుడు నలుడు వెంటనే కర్కోటక సర్పం తనకిచ్చిన ఆ దివ్య వస్త్రాన్ని కప్పుకుంటాడు. ఆ వస్త్రప్రభావంతో తన వికృతరూపం మాయమైపోయి తిరిగి తన పాత అందమైన ఆజానబాహు రూపాన్ని పొందుతాడు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. నలుడు మళ్లీ తన నిజస్వరూపాన్ని పొందడమే కాకుండా అన్యాయంగా కోల్పోయిన తన రాజ్యాన్ని కూడా తిరిగి దక్కించుకోవాలనుకుంటాడు. ఇప్పుడు అక్షహృదయం తెలిసిన నలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో తన దాయాదికి ఆఖరి జూదపు సవాలు విసురుతాడు. ఈసారి అతన్లో కలిపురుషుడు లేడు. ఉన్నదల్లా కేవలం ధర్మం, నైపుణ్యం మాత్రమే. ఆ ఆటలో నలుడు సునాయాసంగా గెలుపొంది తాను కోల్పోయిన రాజ్యాన్ని, ఆ వైభవాన్ని సగర్వంగా తిరిగి సొంతం చేసుకుంటాడు. ముగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. నలదమయంతుల ఈ అద్భుతమైన ప్రయాణం మనకొక బలమైన సందేశాన్ని ఇస్తోంది.
కష్టాలు, అతీంద్రియ శక్తులు, మోసాలు ఇవేవి కూడా మనిషిలోని నిజమైన ధర్మాన్ని, సహనాన్ని శాశ్వతంగా ఓడించలేవని నిరూపించింది. ఈ కథ విన్నాక రేపు మన జీవితంలో కూడా తీవ్రమైన కష్టాలు ఎదురైనప్పుడు మనలో దాగి ఉన్న ఏ అసాధారణమైన శక్తులు, ఏ అచంచలమైన సహనం బయటపడతాయో అని ఎప్పుడైనా అనిపించిందా? ఈ విశ్లేషణ మీలో కొత్త స్ఫూర్తిని నింపిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.